మామూలుగా హీరోలు సక్సెస్లో ఉన్న దర్శకుడినే ప్రిఫర్ చేస్తారు. ఫ్లాప్ డైరెక్టర్లను, ఫామ్లో లేని వాళ్ళను దూరం పెడతారు. కానీ యంగ్ హీరో రామ్ మాత్రం వీటన్నిటికి భిన్నంగా నడుస్తున్నాడండి. కొన్నేళ్ల పాటు ఫ్లాపుల్లో కొట్టుమిట్లాడిన రామ్ తమిళంలో, తెలుగులో ఒక్కో సినిమా చేసి ఫ్లాపులు ఎదుర్కొన్న కిషోర్ తిరుమలతో జట్టు కట్టి నేను శైలజ లాంటి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత రభస లాంటి డిజాస్టర్ తీసిన సంతోష్ శ్రీనివాస్తో హైపర్ చేశాడు. దీని తర్వాత రామ్ పటాస్, సుప్రీం లాంటి హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడితో సినిమా చేయాల్సి ఉంది. అంతా ఓకే అనుకున్నాక ఈ సినిమాకు బ్రేక్ పడిందండోయ్. పారితోషికం విషయంలో రామ్ బెట్ చేయడంతో నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఆపేయాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుందండోయ్. రామ్ తన తరువాతి సినిమాను కరుణాకరన్ దర్శకత్వంలో చేయడానికి ఫిక్స్ అయ్యాడు. క్రేజీ ఫీలింగ్ అనే టైటిల్తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుంది. రామ్ పెద్దనాన్న శ్రవంతి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. అంటే వరుసగా మూడో సినిమా కూడా ఫ్లాప్ డైరెక్టర్తోనే చేయబోతున్నాడన్నమాట. రామ్ హైపర్ హిట్ అయితే ఫ్లాప్ డైరెక్టర్లతో పనిచేయడం సెంటిమెంట్గా మారి వరుసగా ఆ డైరెక్టర్లతోనే సినిమాలు చేసేస్తాడేమో ఈ హీరో. కరుణాకరన్ ఇంతకు ముందు రామ్తో తీసిన ఎందుకంటే ప్రేమంట పెద్ద డిజాస్టర్ అనే సంగతి తెలిసిందే కదండి. మళ్ళీ ఇప్పుడు అదే డైరెక్టర్తో తీస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఏమవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.